వెల్కమ్ టు RN99 న్యూస్. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో స్వచ్ఛతా హీ సేవ 2024 కార్యక్రమంలో భాగంగా పట్టణ పరిశుభ్రత కోసం నిత్య కృషి చేసే పారిశుద్ధ్య కార్మికులకు మున్సిపల్ సిబ్బందికి డాక్టర్ సౌజన్య ఆధ్వర్యంలో మెడికల్ క్యాంప్ నిర్వహించారు. వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమున్న వారికి మందులు అందజేశారు. అనంతరం మున్సిపల్ చైర్పర్సన్ జక్కుల శ్వేత, మున్సిపల్ కమిషనర్ చేతుల మీదుగా పారిశుద్ధ్య కార్మికులకు సేఫ్టీ కిట్ అందజేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ మాట్లాడుతూ పరిసరాల పరిశుభ్రత కోసం నిత్యం కృషి చేసే పారిశుద్ధ్య కార్మికులకు వర్షాకాలం సీజనల్ వ్యాధులు ప్రబలకుండా మెడికల్ క్యాంప్ నిర్వహించామన్నారు. బెల్లంపల్లి పట్టణంలో కూడా ప్రజలకు సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ఇప్పటి వరకు 21 వార్డ్స్లో మెడికల్ క్యాంప్స్ నిర్వహించామని, అక్టోబర్ 2 లోపు అన్ని వార్డ్స్లో మెడికల్ క్యాంప్ నిర్వహిస్తామన్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకొని ఆరోగ్యంగా ఉండాలని ప్రజలకు సూచించారు. మన బెల్లంపల్లి మున్సిపాల్లో స్వచ్ఛత ఈ సేవలో భాగంగా మన బెల్లంపల్లి పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచడానికి అనిత్యం సేవలు అందిస్తున్నటువంటి మన మున్సిపల్ కార్మికుల యొక్క ఆరోగ్యం దృష్ట్యా వారు ఆరోగ్యంగా ఉండాలన్నటువంటి ఉద్దేశంతో ఈరోజు వారికి మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో గౌరవ కమిషనర్ గారు, అదేవిధంగా మన మున్సిపల్ సిబ్బంది, అదేవిధంగా డాక్టర్ సౌజన్య గారు, మెడికల్ సిబ్బంది రావడం జరిగింది. ఖచ్చితంగా మేము కూడా బెల్లంపల్లి పట్టణంలో ఉన్నటువంటి 34 వార్డులలో ప్రతిరోజు మెడికల్ క్యాంపు నిర్వహించడం జరుగుతుంది. ఇందులో 21 వార్డులు ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది. కావున బెల్లంపల్లి పట్టణంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ సీజనల్ వ్యాధులు, ఇప్పుడు డెంగ్యూ కానివ్వండి, మలేరియా కానివ్వండి, ఈ టైఫాయిడ్ ప్రతి ఒక్కరి జ్వరాలు వస్తున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలని, దోమలు ఎక్కువ కాకుండా నీట్గా ఉంచుకోవాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. స్వచ్ఛతా హీ సేవ భాగంగా మున్సిపల్ సిబ్బందికి మెడికల్ కిట్లు పంచడం జరిగింది. అలాగే మెడికల్ క్యాంపు మన ఆఫీస్లో నిర్వహించడం జరిగింది. ఆరోగ్య దృష్ట్యా పెట్టుకుని 34 వార్డులో కూడా మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరిగింది.